హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసరికి మన టాపిక్ విటమిన్ డెఫిషియన్సీ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ అనేటువంటిది ఉంటుంది. విటమిన్ బి12 అండ్ విటమిన్ డి. ఈ రెండు డెఫిషియన్సీస్కి మెయిన్ రీజన్ మన ఆహార అలవాట్లు మారిపోవడం, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన విటమిన్ డి అండ్ విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేటువంటి మనకు ఉంటుంది. ఇదే విటమిన్ బి12 మనకు డెఫిషియన్సీ వచ్చిన తర్వాత మనకు సరిగ్గా నిద్ర రాకపోవడం, అలసటగా అయిపోవడం, కాళ్ళు తిమ్మిర రావడం, అంటే దాని విటమిన్ డెఫిషియన్సీస్ మనకు లోపించడం ఎందుకు లోపిస్తాయి అంటే మన సరైన రీతిలో తీసుకోకపోవడం, ప్రోటీన్ ఫుడ్ని తీసుకోకపోవడం వలన ఇవి లోపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి మనం ప్రోటీన్ ఫుడ్ మనం ఎలా తీసుకోవాలంటే, మనం వీక్లీ ఒక 3 టైమ్స్ నాన్ వెజ్ తినే విధంగా చూసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత వెజిటేబుల్ ఆకుకూరలు, తర్వాత ఇవి తీసుకుంటే మనకి మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ. అలాగే ఈ విటమిన్స్ని డి విషయానికి వస్తే ఎండలో నిల్చోవాలండి. విటమిన్ డి అనేది న్యాచురల్ విటమిన్. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోలేము. దీనికి టాబ్లెట్స్ ఉంటాయేమో కానీ ఇది మన న్యాచురల్గా కావాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఎండలో నిల్చుంటేనే మనకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి మనం కాపాడుకోగలం. అలాగే కొన్ని ఇంజెక్షన్స్ కూడా దొరుకుతున్నాయండి విటమిన్ డికి సంబంధించినవి. చాలా వరకు మనకి ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాని ద్వారా కూడా మనకు కొంచెం విటమిన్ డి అనేటువంటిది పెంచుకోవచ్చు మనం డైలీ లైఫ్లో.